దొండిగల్ మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఏసీబీ అధికారులు బుధవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీలో కార్యాలయంలోని ప్రతి విభాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసులు జారీ చేసినప్పటికీ వాటిపై తదుపరి చర్యలు ఎందుకు తీసుకోలేదనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. భవన నిర్మాణ అనుమతుల జారీలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నట్లు గుర్తించామని, దానికి గల కారణాలను ఆరా తీస్తున్నామని తెలిపారు. ఏసీబీ దాడుల సమాచారం అందగానే చాలా మంది ఉద్యోగులు కార్యాలయం వదిలి వెళ్లిపోయారని, గైర్హాజరైన ప్రతి ఒక్కరిపై విచారణ జరుపుతున్నామన్నారు. ముఖ్యంగా శానిటేషన్ విభాగంలో రికార్డుల్లో ఉన్న సంఖ్య కంటే హాజరు తక్కువగా ఉండడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. జనన మరణ ధృవీకరణ పత్రాల జారీలో జరుగుతున్న అవకతవకలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు డీఎస్పీ వెల్లడించారు. రంగసాని శ్రీధర్, డీఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. ఈ దిండిగల్ మున్సిపాలిటీ మీద ఈ మధ్యలో కంప్లైంట్స్ వచ్చాయి. ఆ కంప్లైంట్స్లో ఎంక్వైరీ భాగంగా ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్ని సర్ప్రైజ్ చెక్ చేశాము. మార్నింగ్ ఉదయమే ఆఫీస్ స్టార్ట్ కాకముందే వచ్చేసాము. తర్వాత ఆఫీస్లో కొన్ని ఏవేవైతే జరుగుతున్నావో, జరగకూడనటువంటి ఏమేమి ఉన్నాయనేది కొన్ని చూస్తున్నాం. వాటిల్లో మెయిన్గా సిబ్బంది అనాథరైజ్డ్ ఆప్షన్స్ అవపడ్డది. ఇక్కడ ఆఫీస్కి వచ్చే సిబ్బంది అనాథరైజ్డ్ ఆప్షన్స్ కాకుండా బయట శానిటేషన్ ఎంప్లాయీస్ కూడా యాక్చువల్లీ ఇక్కడ రిజిస్టర్లో ఎంతమంది చూపిస్తున్నారో అంతమంది లేరు. అక్కడ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ కూడా చేయాల్సి ఉంటుంది. అది కూడా చాలా తక్కువ మంది అప్లోడ్ చేశారు. అది కూడా వేసి వచ్చాయి. అవి ఆ కంప్లైంట్ నేమ్స్ సీక్రెట్గా పెట్టాలి. అది కాబట్టి చెప్పడం లేదు. ఆ కంప్లైంట్స్ మీద ఎంక్వైరీలో భాగంగానే ఈరోజు సర్ప్రైజ్ చెక్ మెయిన్గా టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఒకటి, నెక్స్ట్ శానిటేషన్ సెక్షన్ ఒకటి, రెవెన్యూ సెక్షన్ ఒకటి. అంటే సార్ ఇప్పుడు మీ సోదాలు కానీ దాడులు అనుకోవచ్చు, వీటి అనంతరం ఇది స్టాప్ అయిపోతుందని అనుకుంటున్నారా? స్టాప్ కావాలనే మేము చేస్తున్నాము. కాదు తర్వాత కూడా ఫర్దర్ కూడా ఈ రోజు ఒకరోజు సోదా కాదు, ఫర్దర్ కూడా మా నిఘా అనేది ఉంటుంది. అది కూడా వెరిఫై చేస్తున్నాం. అంటే మేము ఆఫీస్ టైం కాకముందే వచ్చాం కాబట్టి అనాథరైజ్డ్ ఎంప్లాయీస్ ఎవరు ఈ రోజు రాలేదు. యాక్చువల్ వచ్చే ఎంప్లాయీసే ఇంకా రాలేదు. ఇంకొంతమంది అవన్నీ కూడా ఇది ఒకరోజు జరిగేది కాదు. ఈ రోజు ఒకరోజు ఆఫీస్కి వచ్చి సర్ప్రైజ్ చెక్